తేనెలూరు తేనె మిఠాయి. నమస్తే అండి. ఈరోజైతే చిన్ననాటి జ్ఞాపకాల్లో ఒకటైనటువంటి ఈ తేనె మిఠాయిని అయితే చేద్దామండి. ఈ తేనె మిఠాయి కోసం ముందుగా ఇలా ఒక కప్పు మైదానైతే తీసుకుని 2-3 చెంచాల వరకు పెరుగుని, అలాగే చిటికెడు బేకింగ్ సోడాని, చిటికెడు ఉప్పును వేసుకుని ముందుగా వీటన్నింటినీ శుభ్రంగా కలుపుకోవాలి. ఇది వరకు చేసి పెట్టుకున్నటువంటి బీట్రూట్ రసాన్ని అయితే ఇందులో కొంచెం కొంచెంగా వేసుకుందామండి. ఇలా కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకోవాలి. ఇలా మొత్తంగా కలుపుకొని కాస్త నూనెనైతే వేసుకుని ఇంకా దీన్నైతే ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు అదే కప్పుతో కప్పుడు పంచదారనైతే తీసుకుందామండి. ఇలా అరకప్పు వరకు నీళ్ళు పోసుకుని ఇందులో కూడా మరి కాస్త బీట్రూట్ రసాన్ని అయితే వేసుకుని ఇంకా పొయ్యి మీద పెట్టుకుని లేత పాకం వచ్చేలోగా ఈ పిండిని అయితే చూద్దామండి. నూనెనైతే పోసుకుని కదా దీన్నైతే పలుచగా కాకుండా మందంగానే పాము పెట్టుకుందాం. ఈ విధంగా మధ్యస్థంగా పాముకొని ఇలా చూడండి, ఈ మాదిరిగా పాముకొని ఇలా వీటిని కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా అయితే పక్కన పెట్టుకుందాం. చూసారు కదండి, వీటన్నింటినీ తీసి ఇలా వేపుకుందాం. పాకం కావచ్చిందండి, ఈ విధంగా అయితే రావాలండి. 3 యాలకులను అయితే వేసుకుని ఇంకా దించుకుందాం. పొయ్యి మీద అయితే కాస్త నూనెను వేసుకున్న కళాయిని అయితే పెట్టుకుందాం. నూనె అయితే కాగవచ్చిందండి, ఇంకా వీటిని అయితే వేసుకుందాం. అన్నింటినీ వేసుకుని ఎంచక్కా పొంగుతున్నాయో చూసారు కదా అండి. అన్నింటినీ ఎంచక్కా తీసుకుని ఇంకా వీటిని ఈ పాకంలో అయితే వేసుకుందామండి. ఒక 5 నిమిషాల వరకు అయితే ఇలా నానవేద్దామండి. నోరూరించే తేనె మిఠాయి. జ్యూసీగా నోరూరించే తేనె మిఠాయి.